ఇప్పుడు ధనాపేక్షతోటి కట్టుకోవటానికి, తినటానికి, తాగటానికి, ఉండటానికి వాటి కొరకు మనం పరిగెడుతున్నాము అని అంటే మనం ఎవరిని? అంటే దేవుని యొక్క స్థానాన్ని ధనానికి ఇచ్చి, దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క ఇవ్వాల్సిన సమయాన్ని ధనానికి ఇచ్చి, ధనము వెనకాల మనము పరిగెడితే మనం ఎవరు చెప్పండి? యేసుబాబన్న ఎవరు మనం? జాన్పాలన్న ఎవరు మనం? మనము దేవుణ్ణి ఎరిగిన ప్రజలం. హల్లెలూయా. కాబట్టి గమనించండి నా ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుణ్ణి ఎరిగిన ప్రజలం. దేవుడు ఎరగని ప్రజలట దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ధనానికి ఇస్తారు. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు దేవుని వెనకాల పరిగెట్టకుండా ధనము వెనకాల పరిగెడుతున్నారు. అంటే ఈరోజు దేవుని బిడ్డలు ధనవంతులు కాకూడదా, ధనము సంపాదించకూడదా అనేది కాదు. ఇక్కడ మనము ధనము సంపాదిస్తున్నా, మనము ధనవంతులమైన మన ధనము వలన దేవునికి మహిమ వచ్చేటటువంటి కార్యాలు మనము చేస్తేనే అది పరలోకములో మనకి ధనాన్ని సమకూర్చిద్ది. కానీ అలాంటి వారే పరలోక రాజ్యములో వెళ్తారు. కానీ కేవలము ఈ భూమి మీద మాత్రమే ధనము సంపాదించుకుంటూ ఉన్నటువంటి వారు ప్రియులారా పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఒంటె ఎందుకని సూది బెజ్జములో దూరిద్ది అని అంటే, ఒంటె ఈ రోజు కొరకు తను నీరు తాగదంట. ఒక్క 10 నిమిషాల్లో 130 లీటర్ల నీళ్లు తాగితే ఆ 130 నీటిలో కొంత నీటిని వాడుకొని భవిష్యత్తు గురించి ఉంచుకునిద్దంట. అంటే ఏంటి? ఈ రోజు కాదు, భవిష్యత్తు గురించి. ధనవంతుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించి ధనం సంపాదించకూడదు. ఈ రోజు సంపాదించి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితానికి సంబంధించినటువంటి ధనాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు. అందరూ సంపాదించుకోవచ్చు. కానీ ఆ సంపాదించే సంపాదన దేవుని నామానికి మహిమ తెచ్చేటటువంటి కార్యాలు ఎప్పుడైతే చేస్తుందో అప్పుడట పరలోక రాజ్యములో ధనము సమకూరిద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ధనము సమకూరిద్దంట. అక్కడ ధనం ఉంటే మన కళ్ళు ఎక్కడుంటాయి? మన హృదయం ఎక్కడుంటుంది? పరలోక రాజ్యం వైపు ఉంటాయి. ఒకవేళ మన ధనము ఈ భూమి మీద వరకే ఉంటే, ఇప్పుడు